అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు పనుగంటి అప్పారావు, మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ నాయకులు మరియు అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గం 4767 తప్పుడు ఓట్లు ఉన్నాయని, వాటిలో డబుల్ ఎంట్రీస్ మరియు చనిపోయిన వారివి మరియు అవుట్ ఆఫ్ స్టేషన్ ఓటర్లు ఉన్నారని, వాటిని గుర్తించి ఓటర్ లిస్టు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నారు. అంటే రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లారు. ప్రతి చోట తప్పులు జరుగుతున్నాయి. దానిపై పలు పేపర్లు కూడా కథనాలు రాసిన ఎవిడెన్స్, ఇవన్నీ కూడా ఎవిడెన్స్. మీ ద్వారా కలెక్టర్ గారిని చూడు అడుగుతున్నాం, మీరు చేసే ప్రక్రియ ఏంటి? దీనికి తక్షణ మీరు ఎంక్వైరీ చేసి మీ బూతుల ఆఫీసర్ గతంలో వేశారు, తప్ప వాళ్ళ వరకు సిన్సియర్ చేశారు. జాన్యువరి లిస్టు బాగా వచ్చింది. జాన్యువరి వచ్చే లిస్టు తర్వాత ఇప్పుడు ఆన్లైన్ లో మళ్ళీ ఆడైపోయింది. మళ్ళా రేపు పోలింగ్ బూత్ గెలిచాక ఏం జరుగుతుందని అందరూ మా తెలుగుదేశం పార్టీ బూతుల లేజెండ్ అందరూ ఆశ్చర్యపోతున్నారు, భయభ్రాంతులు చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో, గడిచిన రోజుల్లో తిరుపతిలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. 12 సంవత్సరాల అబ్బాయికి కూడా ఓటు హక్కు రాశారు. దానిపై పలు అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే పలు జిల్లా కలెక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు. అయినా భయం లేకుండా పోతుంది ఈ రోజు అధికారులు అందరినీ తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై, అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా లెక్క పెట్టు. మాకు నమ్మకం ఉంది. ఈరోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉంది, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నమ్మకం ఉంది. నేను గడిచిన రోజుల్లో 17 లెక్కలు పెట్టాను. 17 లెక్కలు కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యాను. కొందరు బూతుల ఆఫీసులు వచ్చేవారు కాదు, మా బూతుల ఏజెంట్తో పాటు ఎప్పుడు పెట్టా తక్షణ ఢిల్లీ నుంచి కానీ స్టేట్ నుంచి తక్షణ రెస్పాండ్ అయ్యి మళ్ళీ మెయిల్లో పెట్టవచ్చు. అది కూడా ఎవిడెన్స్ ఉందా? ఎన్ని కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు అన్ని ఎవిడెన్స్ కూడా పెడతారు. పత్రికా సోదరుల ద్వారా ఈరోజు సంబంధిత జిల్లా అధికారులందరికీ పేరు పేరున మీకు సూటుగా అడుగుతున్నాను. ఇప్పటికైనా గడిచిన జరిగిన రోజుల్లో తప్పుడు కాకుండా ఇప్పటికైనా మీకు నిబద్ధత ఉండి, మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణంగా మీ బూత్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మా బూత్లో ఏజెంట్ వస్తాడు. మరోసారి ప్రక్రియ ఇప్పటికి మా తెలుగుదేశం పార్టీ నుంచి 8 పర్యాలు తిరిగారు. ఈ వాటర్ లిస్ట్ తో పాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కూడా తిరిగారు మా వాళ్ళు. అలాగే సంఖ్యాల ప్రోగ్రాంలో తిరిగారు. ఇప్పటికైనా మీకు సిద్ధశుద్ధి ఉంటే కలెక్టర్ గారిని పత్రికా సోదరుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే దీనిపై పార్టీలందరినీ పిలండి. ఆల్ పార్టీస్ విత్ ఎవిడెన్స్. మేము ఫేక్ చెప్పట్లేదు, మీ అబద్ధాలు చెప్పట్లేదు, విత్ ఎవిడెన్స్. ఎందుకు తప్పు జరిగింది దీనిపై ఎంక్వైరీ జరిపించి తక్షణ కలెక్టర్ నోరిపోవాలని పత్రిక ముఖ్యంగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. మేము ఫేక్ గా మాట్లాడలేదు. మేము కథనాలు కూడా అనలేదు. ఫోటోలు ఉంటున్నాయి, పేర్లు ఉంటున్నాయి. ఒక వ్యక్తి ఓటు 4 బూతులు ఉంటుంది. ఆ వ్యక్తే వైసీపీ కార్యకర్తలు. తక్షణమే ఈ పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేస్తారు. మరొకసారి దీని వివరణ ఇవ్వాలని కలెక్టర్ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అన్నారు. 4-5 గంటలకి కలెక్టర్ గారు కూడా నేను కూడా దీంతో డిస్కస్ చేద్దాం కూడా ఆలోచన ఉన్నాం. సీరియల్ నెంబర్ 1106 1106 బూత్ నెంబర్ 3 అదే సార్. బూత్ నెంబర్ 3 పైన ఉంటుంది సార్. బాగున్నా మార్కుతో హైలైట్ చేయడం. భాగం సంఖ్య 237. యా సార్, అది బూత్ నెంబర్ సార్. బూత్ నెంబర్ 237. ఇది చేర్పుల జాబితాలో ఉంది. 1106 సిరీస్ నెంబర్తో అదే బూత్లో 1123 సార్. అదే బూత్లో 1123 భావన కోరుకు ఒకటే బూత్. భర్త పేరు నరేంద్ర కోరుకు. ఇక్కడ నరేంద్ర కోరుకు. DGM నెంబరు వేరే ఉన్నాయి.
రెండు సార్లు నమోదైనాయి ఒకే వాటర్ లిస్ట్లో. ఇక్కడ అవుతుంది, ఇక్కడ పైన ఫోటోలు కూడా సరి మ్యాచ్ అయిపోయి పేరు మ్యాచ్ అయింది. ఈ విధంగా నేనైతే పూర్తిగా ఇప్పుడు మేము ఏదో అంచనాగా చెప్పేసింది కాదు. ఇవి ఏవైతే ఉన్నా 4,828 డబుల్ ఎంట్రీస్, ఇవి డబుల్ ఎంట్రీస్. ఈ లిస్ట్ అంతా ఎవిడెన్స్ ఇందులో స్పష్టంగా ఉన్నాయి. అంతా డోర్ నెంబరు అవన్నీ, వాటర్ ఐడి నెంబరు అన్నిటితో లిస్ట్ తయారు చేస్తాం. 4,800 ఉన్నాయి ఇందులో, 4,870. ఇవేమో ఒకే డోర్ నెంబర్తో 10 కంటే ఎక్కువ ఉన్నవి 5,800 ఉన్నాయి. అవి ఇవన్నీ కూడా PDF లో పెట్టి మీ వాట్సాప్ అందరికీ పెడతాం. PDF లో తీసుకోండి, ఫోటోలతోటి వీటితోటి. డోర్ నెంబర్ లేదు.